ఎలా చూడాలి ఓవరాల్ గేమ్? ఇది క్రెడిట్ చౌర్యం అని చెప్పాలి. రైట్. రాష్ట్రంలో బాబు గారు పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇష్యూ ఏంటంటే ఇదివరకు ఫైబర్ నెట్ కూడా కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్. అది మనకి ఒక అద్భుతమైన ఛాన్సు కూటమిలో ఉండటం వల్ల 2014లో వచ్చింది, ఇప్పుడు వస్తుంది. కానీ నోటికి వచ్చిన ముద్ద ఒకప్పుడు చంద్రబాబు గారు 2004కు ముందు అయితే కనుక అట్లాంటి ఆ పథకాలని బాగా వినియోగించి లైక్ డ్వాక్రా గ్రూపులు ఇట్లాంటివన్నీ తీసుకురావడం వల్లే కదా ఆయన సక్సెస్ అయింది. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు సీన్ మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సద్వినియోగం కాకుండా దుర్వినియోగం జరుగుతుంది. అంటే దుష్ప్రచారాలు లేకపోతే డైవర్షనల్ టాపిక్స్ నడుస్తున్నాయి. సరే, క్రెడిట్ ఎప్పుడు కూడా బాబు గారే క్లెయిమ్ చేసుకుంటారు. అప్పుడు డ్వాక్రా గ్రూపులు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఆంధ్రాలో సక్సెస్ఫుల్గా అమలు చేశామనేటటువంటి పాయింట్తో వెళ్తారు చంద్రబాబు గారు. రైట్, ఆ క్రెడిట్ ఇవ్వడంలో తప్పేం లేదు. కొన్ని రాష్ట్రాలు సక్సెస్ అయినాయి, కొన్ని రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. గుజరాత్ సక్సెస్ అయింది అట్లా, కానీ గుజరాత్ ఇక్కడ చెప్పుకోం కదా, మన రాష్ట్రానికి మనం సక్సెస్ అయింది కాబట్టి చెప్పుకుంటాం, నడుస్తుంది. అలాగే క్రిందటిసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ఆయన ప్లానింగ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కేబుల్ టీవీ ఉంటుంది, కేబుల్ విత్ ఇంటర్నెట్. ఇది వీళ్ళకి ఎవరికి తెలియంది ఏంటంటే, నేను జర్నలిజం ఫీల్డ్లో ప్రింట్ మీడియా తర్వాత కేబుల్ మీడియాలో నుంచి వచ్చినోండి కదా. నేను కేబుల్ మీడియాలో సిటీ కేబుల్ 1996లో జాయిన్ అయ్యాను. నేను 2000 దాకా చేశాను. అప్పుడు తర్వాత 2000 to 2001 సి ఛానల్ కేబుల్